హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక మంచి స్టోరీని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా, అత్త కోడళ్ళ గురించి ఒక మంచి స్టోరీ అండి. ఈ జనరేషన్లో అత్తగారులకు కానివ్వండి, కోడళ్ళకి కానివ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్టోరీ అయితే బాగా ఖచ్చితంగా వినండి, అందరూ నచ్చుతుంది మీ అందరికీ. అదేవిధంగా ఒకవేళ స్టోరీస్ వినడం నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇంకా మనం స్టోరీలోకి అయితే స్టార్ట్ అయిపోదాం. అనగనగా ఒక చిన్న కుటుంబం అండి, చాలా మంచి కుటుంబం అని కూడా చెప్పాలి. ఈ కుటుంబంలోకి ఒక కోడలి పిల్ల అయితే రాబోతుంది. అది కూడా ఇష్టం లేకుండా, ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేకుండా, తెలియకుండా రాబోతుంది. అంటేనే అర్థమైపోయింది కదండి, లవ్ మ్యారేజ్ చేసుకొని అమ్మాయి అయితే రాబోతుందనమాట. అప్పుడు అత్తగారికి కానివ్వండి, మామగారికి కానివ్వండి, అలాగే మరిది గారు, బావగారు, ఆడపడుచు చాలామంది ఉన్నారు ఈ కుటుంబంలో. మరి వీళ్ళందరికీ నచ్చుతుందా ఈ అమ్మాయి, నచ్చదా అనేది ఆఖరిలో అయితే మీకు అర్థమవుతుంది స్టోరీ అంతా వింటే. స్టోరీ యొక్క హెడ్లైన్ ఏంటో ముందుగా చెప్పేస్తానండి. సో అలా చెప్పడం వల్ల మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. అత్తగారికి మాత్రం నచ్చని కోడలు, నువ్వు అసలు మాత్రం నా కొడుక్కి తగవు, మా ఇంట్లో తగవు, మా క్యాస్ట్ కాదు, అలాగే అందం లేదు, ఆస్తి లేదు, ఏం లేదు అనే ఒక అత్తగారు నా కోడలు బంగారం, నా కోడలు దేవత అనే స్థాయికి కోడలు ఎదుగుతుందని చెప్పకూడదు. ఇందిట్లో అత్తగారు గొప్పతనమా, కోడలు గొప్పతనమా అనేది ఆఖరిన ఎండింగ్లో మీరే చెప్పాలి స్టోరీ అంతా విన్న తర్వాత. స్టోరీ స్టార్ట్ చేసుకుంటున్నాము. అత్తగారి పేరు, కోడలి పిల్ల పేరు తెలియపోతాయి ఎలా, అందుకని పేర్లు కూడా చెప్తున్నాను. అత్తగారి పేరు కుమారి, కోడలి పిల్ల పేరు భవాని. పేర్లు చాలా బాగున్నాయి కదా, చాలా క్యూట్. అలాగే స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ భవానీ గురించి స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుందాము, ఎందుకంటే తను ఎలా లవ్ మ్యారేజ్ చేసుకుంది అనేది తెలియాలి కదా. భవానీ అయితే ఇంటర్ చదివిందండి. ఇంటర్ అయితే ఫెయిల్ అయిపోయింది. భవానీ స్టడీ అట్లా ఉంది, బుర్ర అలా పనిచేస్తుంది అనమాట మన భవానీ బుర్ర. అయితే ఇంటర్ ఫెయిల్ అయ్యింది కదా, సరే అట్లా ఉండకూడదు, ఫెయిల్ అయ్యాను కదా అని చెప్పేసి అని తను మళ్ళీ కట్టి రాద్దాము అనుకుంటేనేమో ఫ్యామిలీ సపోర్టింగ్ లేదనమాట. మనీ కట్టలేరు ఇంట్లో వాళ్ళైతే, మనీ కట్టేంత స్తోమత లేదు. సో అందుకని ఆడతా పాడుతూ తిరిగిన ఈ అమ్మాయికి ఒకసారిగా ఫ్యామిలీ బాధ్యతలు ఏంటో అర్థమవుతూ వచ్చాయి. అలా అర్థమవుతూ వచ్చిన తర్వాత సరే అని చెప్పి స్కూల్స్లో వాలంటీర్గా చేయడము, అట్లాగే నవోదయ ఇలా పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం ఇలా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి ఇలా నవోదయ పిల్లలకి ఎంతమందికి అయితే ట్యూషన్ చెప్పిందో విజయం అయితే సాధించిందండి. ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ సాధించారని చెప్పాలి, సీట్ కొట్టారు. దానివల్ల తనకు కూడా ఒక మంచి పేరు వచ్చింది భవానీకి. సో వేరే స్కూల్స్లో కూడా ఆఫర్ చేశారు తనని వాలంటీర్గా. ఇట్లా అమ్మాయి అయితే వాలంటీర్గా చేస్తూ ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా ఉండడం అయితే స్టార్ట్ చేసింది. భవానీకి ఒక ఫ్రెండ్ ద్వారా కుమారి వాళ్ళ అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. అది కూడా ఎట్లా అంటే డైరెక్ట్గా పరిచయం అవ్వలేదు, మా అన్నయ్య అంటూ తను మాట్లాడడం, అలాగే మా వదిన వదిన అంటూ భవానీతో కూడా మాట్లాడడం. వదిన మీ ఇద్దరు జంట బాగుంటుంది, మీ ఇద్దరు బాగుంటారు, మా అన్నయ్య మంచివాడు, నువ్వు మా అన్నయ్యనే చేసుకోవాలి అంటూ మాట్లాడడం. ఇలా కొంచెం ఫ్యామిలీ ఎమోషనల్గా ఉండడంతో తను కూడా కనెక్ట్ అయిపోయిందనమాట భవానీ కూడా. అదేవిధంగా కుమారి వాళ్ళ అబ్బాయి కూడా కనెక్ట్ అయిపోయాడు ఈ అమ్మాయికి. అమ్మాయి చాలా మంచిది అనేసి భవానీ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుందనమాట కుమారి వాళ్ళ అబ్బాయికి. ఈ భవానీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరా అని అనుకుంటున్నారా? ఈ కుమారి వాళ్ళకి కొంచెం రిలేటివ్స్ అనమాట. తిను కుమారికి కొంచెం కూతురు వరుస అవుతుంది. సో అందువల్ల అన్నయ్య అన్నయ్య అంటూ తనతో మాట్లాడుతూ తనకు ఫోన్ చేస్తూ అన్నయ్య ఇలా జరుగుతోంది, అలా జరుగుతోంది, ఏం అలా బాగుంటుంది, లేదంటే ఇంత మంచి పిల్ల అంత మంచి పిల్ల, నువ్వు మ్యారేజ్ అంటూ చేసుకుంటే తన్నే చేసుకోవాలి అంటూ అలా ప్రోత్సహించడం. అది కాకుండా ఈ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఉంది కదా పిన్ని, ఆ పిన్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది, నాన్న నువ్వు తననే చేసుకోవాలి, తను చాలా మంచి అమ్మాయి, తను మన ఫ్యామిలీకి ఎంతో తగిన అమ్మాయి, తనని తప్ప నువ్వు ఇంకెవ్వరిని చేసుకోకూడదు అంటూ కుమారి వాళ్ళ అబ్బాయితో చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆ తల్లి కూతురులే నువ్వు మా ఇంటికే కోడలిగా రావాలి, నువ్వు తప్ప ఇంకెవ్వరూ రాకూడదు
నీలాంటి అమ్మాయిని మేము ఇంతవరకు చూడలేదు. నువ్వు తప్పించి ఇంకెవరు మా ఇంటి కోడలికి తగరు అంటూ ఇద్దరు కలిసి చెప్తా ఉంటారు. అయితే ఇంత బాండింగ్ చూసి అత్తగారులు ఇలా ఉంటారా? అలాగే ఆడపడుచు ఇలా ఉంటుందా? అని ఒక డైనమాలో పడిపోతుంది అమ్మాయి అయితే. ఓకే. ఇంకా లవ్ ట్రాక్ అయితే నడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటారు కదా తల్లి, పిల్ల. అలాగే అప్పుడప్పుడు వీళ్ళ నాన్నగారు కూడా వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా పరిచయం అవుతారు. మావయ్య గారు కుమారి వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇప్పుడు మన భవానీ ఉంది కదా, భవానీని తల్లి తల్లి అని పిలిచే అంత బాండింగ్ అయితే కలుగుతుంది. ఒక ఫ్రెండ్ లాగా ఇద్దరు కలిసి చెస్ ఆడడం ఈవినింగ్ టైంలో. ఆ విధంగా ఆటలు పాటలతో మామగారికి కోడలికి మధ్యన ఒక బాండింగ్ అయితే ఏర్పడిపోతుంది. ఎలా అంటే ఒక తండ్రికి కూతురికి మధ్యన ఎలాంటి బాండింగ్ అయితే ఉంటుందో అలాంటి బాండింగ్. ఎందువల్ల అంటే ఇక్కడ మామయ్య గారు ఉన్నారు కదా, మామయ్య గారికి ఆడపిల్లలు చదువుకోవడం అంటే ఇష్టం. అలాగే ఇండివిజువల్గా పెరిగే ఆడపిల్లలు అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. మరి మన భవానీ ఏం చేస్తోంది? స్కూల్లో పిల్లలకి ట్యూషన్ చెప్తోంది. అలాగే ఫ్రీగా కూడా ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్ చెప్తూ వస్తుంది. వీటన్నింటినీ చూసి అమ్మాయి చాలా మంచి అమ్మాయి, నా కొడుకైతే తగుతుంది అనేసి ఆయన మనసులో ఆల్రెడీ ఆ ఫీలింగ్ కలుగుతుంది. భవానీతో అంటారు ఆయనే ఇప్పుడు లవ్ ట్రాక్ నడుస్తోంది అని. ఆయనకి ఏమాత్రం తెలీదు. ఎందుకంటే ఎప్పుడు కూడా కుమారి వాళ్ళ అబ్బాయి ఇంటికి రాలేదు కాబట్టి ఆయన ఎక్కడో దూరంగా ఉండి వర్క్ చేస్తున్నాడు. ఈమెమో ఇక్కడ ఉంది. కానీ ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు కలుసుకోలేదు. వాళ్ళిద్దరి మధ్యన మాటలు జరుగుతున్నాయన్న విషయం కుమారికి తెలీదు. అలాగే మావయ్య గారికి కూడా తెలీదు. అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది? సో మావయ్య గారే ఫస్ట్ అడుగుతారనమాట, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? నా కొడుకు ఇలా వర్క్ చేస్తున్నాడు, సో అండ్ సో సో అండ్ సో అంటూ కొడుకు గురించి చెప్పుకుంటూ వస్తారు మావయ్య గారు. అయితే ఇంకా అమ్మాయి కూడా ఓపెన్ అవ్వాలి అనుకుంటుంది కానీ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే అక్కడ అబ్బాయితోటి చెప్పలేదు కదా. వీళ్ళు జస్ట్ లవ్ ట్రాక్ అంటే అదొక టైప్ ఆఫ్ లవ్ ట్రాక్ అనమాట. ఎలా ఉన్నారండి, బాగున్నారా, బాగాలేదా, తిన్నారా, తినలేదా అంటూ చిన్న చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికీ తెలీదు అది లవ్ అని చెప్పి. అలా ఒక ఫ్రెండ్షిప్ అనుకోవాలా లవ్ అనుకోవాలా తెలీదు. 1 ఇయర్ పాటు అట్లా నడిచింది. సో అలా అడిగినప్పుడు మన భవానికి కూడా ఆ ఫీజులు అవుట్ అయిపోయాయి అనమాట. ఏంటి ఇట్లా అడిగారు అంకుల్ గారు అనేసి. ఇంకా భవానీ కూడా ఈ విషయాన్ని అయితే కుమారి వాళ్ళ అబ్బాయితోటి షేర్ చేయదు. మీ నాన్నగారు నాతో ఇలా మాట్లాడారు, ఇలా అడిగారు, మ్యారేజ్ చేసుకోమని ఆఫర్ చేశారు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పదు. తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తారు, భవానీ అలాగే కుమారి వాళ్ళ అబ్బాయి. అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత 1.5 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ టైము ఇంటికి వస్తున్నాను అని చెప్పి అనేసి అంటారు. అదేవిధంగా కుమారి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదండి, కుమారి వాళ్ళ హస్బెండ్ కూడా ఇంటికి ఇన్వైట్ చేస్తారు. ఇంటికి ఇన్వైట్ చేసి అయితే ఆయన మనసులో కూడా ఏం ఫీలింగ్ ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది. అబ్బాయి వస్తున్నప్పుడు ఈ భవానీని ఎందుకు ఇన్వైట్ చేసి ఉంటారు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. అంకుల్ గారు అయితే అలా ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు అమ్మాయి కూడా సరే పెద్దవాళ్ళు ఇన్వైట్ చేశారు, భోజనానికి ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి ఇంట్లో ఫ్యామిలీలో చెప్పి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేశారు ఇలా ఇలా అని చెప్పి తను భోజనానికి వెళ్తుంది. ఆ టైంలో తనను ఫస్ట్ టైం అయితే ఇద్దరు కలుసుకుంటారనమాట. జస్ట్ కలుసుకోవడం అంటే చూసుకుంటారు, అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇంకా తర్వాత భోజనం అయిన తర్వాత వెళ్ళిపోతుంది అంతే. కానీ తర్వాత నుంచి ఇంకా కంటిన్యూ అవుతుందనమాట. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అయితే ఇంకా స్టార్ట్ అయిందనే చెప్పాలి. పద్దాక స్టోరీలో కుమారి వాళ్ళ అబ్బాయి అంటే మీకు కూడా వినడానికి కొంచెం నచ్చలేదేమో అని అనుకుంటున్నాను. సో అందుకని అబ్బాయికి కూడా మనం ఒక నేమ్ పెడదాం, రాకీ అని పెడదామా? చాలా బాగుంటుంది రాకీ. ఓకే, రాకీ కూడా రాకీ అలాగే భవానీ ఇద్దరు చూసుకుంటారు కదా. ఫస్ట్ చూసుకోవడం ఇద్దరు షాక్ అయిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఊహించుకుంటూ ఉంటారు కదా. 1.5 ఇయర్ నుంచి తను అలా ఉంటాడు, తను ఇలా ఉంటుంది, అలా ఇలా అని చెప్పి ఊహాగానాలన్నీ కూడా ఒక్కసారిగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. చూసుకుంటారు. సరే ఇంకా వీళ్ళు ఎట్లా అంటే ఇద్దరికి పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అవ్వదు. ఖచ్చితంగా ఇద్దరికి పక్కపక్క నుంచుంటే పర్ఫెక్ట్ జోడి అనే అట్టుగా అయితే ఉండదు. అప్పుడు ఇద్దరు అయినా సరే కంటిన్యూ చేస్తారు ఇంకా ఆ లవ్ని. మళ్ళీ తను ఆ నైటే వెళ్ళిపోతారనమాట. రాకీ తను ఆ నైటే వెళ్ళిపోతాడు. ఈ భవానీ కూడా ఆఫ్టర్నూన్ కల్లా భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఫోన్లు అవి ఇవి అంటే కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేయడమే అనమాట ఈ భవానీ, లేదంటే కీప్యాడ్ నుంచి ఫోన్ చేయడం. 1.5 ఇయర్గా చూసుకోలేదు అంటే ఇది పక్కా ప్యూర్ లవ్ అని మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది.
ఇంకా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అలాగే ఒకసారి చూసుకున్నారు. ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి, ఇంట్లో చెప్పాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోతారు. ఒక 3 మంత్స్ మాట్లాడుకున్న తర్వాత ఓకే అని చెప్పి ఇక్కడ భవానీ కూడా వాళ్ళ ఇంట్లో చెప్తుంది. నేను ఇలా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అమ్మా నాన్న, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది ఇదని చెప్తుంది. అయితే అక్కడ వాళ్ళ నాన్నగారు అలాగే అమ్మగారు అడుగుతారు ఏ క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి. క్యాస్ట్ అయితే వేరు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోరు, మన క్యాస్ట్ కాదు, అసలు కుదరదంటే కుదరదని చెప్పి చాలా చాలా గోల చేస్తారు. అయినా సరే తను అలాగే పోరాడుతుందనమాట. నేను తననే చేసుకుంటే ఇంకా ఎవరిని చేసుకోను అని చెప్పేసి తను చెప్తుంది. ఇంకా వాళ్ళకి కోపం వస్తుందన్నమాట అమ్మా నాన్నకి. ఎందుకంటే వేరే క్యాస్ట్ కాబట్టి వాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఇంకా పెళ్లి సంబంధాలు తీసుకురావడం, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఇవన్నీ చూసి అమ్మాయికైతే నచ్చదనమాట. ఆల్రెడీ మన మనసులో ఉన్న ఉద్దేశం చెప్పిన తర్వాత అమ్మ నాన్న ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి భవానీ అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో ఫోర్స్ చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి, ఎంత శాలరీ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, అలా ఉంది, అంతస్తులు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పి బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ భవానీ మాత్రం అస్సలు మాత్రం తగ్గదు. నేను ఇంట్లో నుంచి అయినా వెళ్ళిపోతా కానీ నేను మాత్రం మీ దగ్గర ఇక్కడ ఉండను, పెళ్లి చేసుకోను, నాకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేస్తేనే ఉంటాను, లేదంటే ఉండను అంటారు. అయితే అలాంటి ఇంకా ఇటా అటా అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అలాగే అన్న తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అంటారు నువ్వు మేము చెప్పిన వాడిని పెళ్లి చేసుకొని ఉంటేనే ఇక్కడ ఉండు, లేదంటే వెళ్ళిపోని నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు ఇంట్లో వాళ్ళు. ఇంకంతే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరికి చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి ఏమీ తెలియదు ఈ అమ్మాయికి. సరే రాకీకి ఏమైనా చెప్దామంటే రాకీ ఎక్కడో ఉంటున్నాడు, తను వర్క్ చేసుకుంటున్నాడు కదా, సరే తనతో కూడా మాట్లాడకూడదు, నా లైఫ్ని నేనే హ్యాండిల్ చేసుకోవాలి, ఒకరి సహాయాన్ని తీసుకొని మనం ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు అనే అటువంటి మనస్తత్వంతో పెరుగుతున్న ఈ అమ్మాయి ఎవ్వరికీ చెప్పకుండా డైరెక్ట్గా ఒక ఫ్రెండ్ దగ్గర అయితే హెల్ప్ తీసుకుంటుంది. ఆ ప్రెగ్నెంట్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత తను ఒక ఎయిర్టెల్ ఆఫీస్లో వర్క్ చేస్తుందనమాట. చక్కగా మంచి శాలరీ వస్తుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది ఈ భవానీ. అయితే ఈలోపు ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది అయిపోయిందనమాట. పల్లెటూరులో ఎలా ఉంటుంది, ఇంట్లో అమ్మాయి కనిపించకపోతే ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎవరితోనో వెళ్ళింది అన్నట్లు ఈ విధంగా ఊర్లో అయితే రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇంకా దాని గురించి వాళ్ళ అమ్మగారు భవానీ వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ ఈ విధంగా అయితే రూమర్స్ స్ప్రెడ్ అయిపోయినాయి, ఇంటి పరువు పోతుంది, నువ్వు ఖచ్చితంగా ఇంటికి రావాలి, రాకపోతే తప్పదు అని చెప్పి చెప్తుంది. సరే నా వల్ల అమ్మ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పి తను ఇంటికి అయితే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా అమ్మ వాళ్ళు ఏమైనా మారుతారా అంటే లేదు, అట్లానే జరుగుతూ ఉంటుంది. స్టోరీ ఇంకా కంటిన్యూషన్ అయితే ఉందండి. పార్ట్ 2 కావాలి, ఇంట్రెస్ట్గా ఉందంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను.